ఆత్రేయపురం అనే గ్రామంలో నివసించే రాధమ్మకి భవిత అనే కోడలుండేది. భవిత చాలా మంచి అమ్మాయి. తనకి పెళ్లైన కొన్ని రోజులకి భవితకి కాళ్ళు మెల్లిమెల్లిగా పెద్దగా పెరగటం మొదలయ్యాయి. ఏంటే భవిత, అసలిప్పుడు నీది ఎత్తు పెరిగే వయసేనా? అసలు నీకే మాయదారి రోగం వచ్చిందో ఏంటో, ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకో. అత్తయ్య గారు, నాకేం తెలుసండి ఈ కాళ్ళెందుకు పెరుగుతున్నాయో. ఈ పొడుగు కాళ్ల వల్ల నేను బెడ్ మీద కూడా సరిగా పడుకోలేకపోతున్నాను. అందుకేనే ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోమనేది. అత్తయ్య గారు, హాస్పిటల్కి నేనొక్కదాన్నే వెళ్ళటం అంటే నాకు భయమేస్తుంది. మీరు కూడా నాతో పాటు రావచ్చు కదా అని అడిగింది భవిత. అప్పుడు రాధమ్మ, సరిపోయిందమ్మా కోడలా, నువ్వు నన్ను ఈ వయసులో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి నిన్నే నేను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, పద అంటూ రాధమ్మ భవితని హాస్పిటల్ తీసుకెళ్ళింది. అక్కడ డాక్టర్ భవితని పరీక్షించి, అమ్మా భవిత, నీ శరీరంలో వచ్చిన కొన్ని చేంజెస్ వల్ల నీ కాళ్ళలా పెరిగిపోతున్నాయి. అదేంటి డాక్టర్ గారు, ఇప్పుడెలా మరి? దీని కాళ్ళు ఇలా పెరుగుతూ పోతుంటే ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోతుందా ఏంటి? అయ్యో, అలా ఏముండదమ్మా. ఈ పరిస్థితి కొంతకాలానికి ఆగిపోతుంది. ప్రస్తుతానికి నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి. ఈ మందులు వేసుకుంటే మళ్ళీ నా కోడలు మామూలు ఎత్తుకి వచ్చేస్తుందా డాక్టర్ గారు అని అడిగింది రాధమ్మ. అప్పుడు డాక్టర్ నవ్వి, అమ్మా, పెరిగిన ఎత్తుని తగ్గించలేం గాని ఇంకా పెరగకుండా మాత్రం చెయ్యగలం. మీరు క్రమం తప్పకుండా నేను రాసిచ్చిన మందులు వాడండి అని చెప్పి డాక్టర్ కొన్ని మందులు రాసిచ్చాడు. వాటిని తీసుకుని అత్తాకోడళ్ళు ఇంటికొచ్చారు. ఇదిగో కోడలా, ఈ మందులు టైంకి వేసుకుంటూ ఉండు అంది రాధమ్మ. భవిత రోజూ ఆ మందులు వేసుకుంటూ ఉంది. కాని పెరగటం మాత్రం ఆగలేదు. ఒకరోజు భవిత వంట చేద్దామని వంటగదిలోకి వెళ్దామనుకోగా తన కాళ్లు పొడవుగా అవడంతో తన ఎత్తుకి ఆ వంటగదిలో సరిపోవటం లేదు. అత్తయ్యగారు, ఏమీ అనుకోకండి, నేనా వంటగదిలో సరిపోవటం లేదు. నా తల ఇంటి పైభాగానికి తగులుతుంది. మీరే వంట చెయ్యండి. సర్లే కోడలా, ఇంక తప్పుతుందా నాకు? ఇదిగో, ఎలాగూ నువ్వా చెట్టంతున్నావు కాబట్టి ఆ ఇంటి పైభాగన ఉన్న బూజు లాంటివి తుడు అని చెప్పి రాధమ్మ వంట చేయటం మొదలెట్టింది. భవిత తన పొడవు కళ్లతో ఇంటి పైభాగాన ఉన్న బూజంతా దులిపేసింది. ఏమే కోడలా, ఆ బజారుకు వెళ్లి కొన్ని కూరగాయలు తీసుకురావే. అలాగే అత్తయ్యా అని చెప్పి భవిత బజారుకెళ్ళింది. బజారులో ఉన్న అందరూ తన పొడవు కాళ్ళని చూసి నవ్వుతున్నారు. తన క్రింద మిగతా వాళ్లందరూ చాలా చిన్నగా ఉన్నారు. పిల్లలు పాపం భవిత కాళ్ల కింద నుండి వెళ్తూ ఆడుకుంటున్నారు. ఏంటి భవిత, నిన్ను వదిలేస్తే ఆకాశాన్ని అందుకునేలా ఉన్నావు కదా. ఎలాగూ నీకు ఇంత పెద్ద కాళ్ళున్నాయి కదా. కాస్త రేపొచ్చి మా చింత చెట్టుకున్న చింతకాయలు కోస్తావా? డబ్బిస్తాన్లే అని చాలా వెటకారంగా అడిగాడు ఒకతను. ఆ మాటకి భవిత చాలా బాధపడింది. అలా ఊళ్ళో వాళ్లందరూ భవితను ఆట పట్టిస్తూ ఉండేవాళ్లు. అత్తయ్య గారు, నాకింట్లో పడుకోవడానికి బెడ్ సరిపోవట్లేదు. నేను పెద్ద మంచం చేసుకుంటాను. ఏంటే కోడలా, నీకు మంచం చేయించాలంటే కిలోమీటర్ మంచం చేపించాలి. మంచం లేదు, ఏం లేదు. వెళ్ళి ఇంటి బయట అరుగు మీద పడుకోపో అంది రాధమ్మ. దాంతో భవిత బాధపడుతూ వెళ్లి ఇంటి బయట అరుగు మీద పడుకుంది. ఇలా ఉండగా ఆ గ్రామంలోని ప్రజలందరూ తెల్లారి లేస్తే రాధమ్మ ఇంటికి వచ్చేవారు. ఏంటమ్మా రాధమ్మా, కొంచెం మీ పొడుగు కళ్ళ కోడల్ని మా ఇంటికి సున్నం వేయడానికి పంపించరాదు? అంత ఎత్తు మీద గోడకి సున్నం వెయ్యాలంటే 3-4 మనుషులు కావాలి. అదే మీ పొడుగు కళ్ళ కోడలైతే గంటలో చేసేస్తుంది పని. అందుకు 2 మనుషుల కూలీ ఇస్తాన్లే అని అడగ్గా రాధమ్మ, ఊరికే ఇంట్లో తిని కూర్చోవడం కాకుండా దేవుడిచ్చిన ఆ పొడుగు కాళ్ళని కొద్దిగా వాడుకో. అదిగో చూసావా, నీ పనికి 2 మనుషుల కూలీ ఇస్తారంట, వెళ్ళు అంటూ చెప్పింది. భవిత ఇంక చేసేదేం లేక బాధపడుతూనే పని చేయడానికెళ్ళింది. పనికి వెళ్లిన చోట అందరూ భవితని వింతగా చూసేవారు. అంతేకాకుండా భవిత గురించి తెలిసి పక్క ఊళ్ళో నుండి కూడా జనం ఆమెని చూడ్డానికి వచ్చేవాళ్లు. కాని అందరూ కూడా భవితని చూసి నవ్వి వెళ్లిపోయేవాళ్లు. అత్తయ్యా, నేనిక నుండి ఎక్కడికి వెళ్ళను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారత్తయ్యా అని బాధపడుతూ చెప్పింది. అప్పుడు రాధమ్మ, నీ జిరాఫీ లాంటి కాళ్ళని చూసిన తరువాత ఎవ్వరైనా సరే నవ్వుతారు, అందులో తప్పేముంది అంటూ రాధమ్మ కూడా భవితని ఇబ్బంది పెట్టేలా మాట్లాడేది.
ఇలా ఉండగా ఓ రోజు ఆ గ్రామంలో వర్షాలు కురవటం మొదలైంది. పాపం ఇంటి బయట అరుగు మీదనే పడుకునే భవిత ఇంట్లోకి వెళ్లి కష్టంగా తన కాళ్లను ముడుచుకొని పడుకునేది. మాయదారివాన ఇది తగ్గేదెప్పుడో ఏంటో అని రాధమ్మ అనుకుంటూ ఉండగా వర్షానికి గ్రామంలో పెద్ద ఎత్తున వరదలు రావటం మొదలైంది. అందరి ఇల్లు మునిగిపోతున్నాయి. జనమంతా భయంతో అల్లాడిపోతున్నారు. అయ్యో నన్ను రక్షించండి, నీళ్లలో మునిగిపోతున్నాను. అయ్యయ్యో, నీళ్లు నన్ను ముంచేస్తున్నాయి. ఇలా అందరూ భయంతో ఉన్నారు. రాధమ్మ కూడా భయంగా పెరుగుతున్న వరదలు చూస్తూ ఉంది. ఏమే కోడలా, ఇక మనకు ఇవే చివరి రోజుల్లా అనిపిస్తున్నాయి. ఒక పక్క చూస్తే కుండపోత వర్షం, ఇంకో పక్కనేమో వరదలు అని రాధమ్మ భయపడుతూ ఉండగా, అత్తయ్య గారు మీరేం భయపడకండి, మీకు నేనున్నాను కదా అంటూ భవిత రాధమ్మని ఎత్తుకుని ఆ వరదల్లో తన పొడవాటి కాళ్లతో తేలికగా నడుస్తూ తన అత్తని తీసుకుని వెళ్లి దగ్గరలో ఉన్న ఒక కొండ ప్రాంతానికి చేర్చింది. ఏమే కోడలా, నీ పొడుగు కాళ్లను ఇన్ని రోజులు తిట్టుకున్నాను కాని అవే ఇప్పుడు నా ప్రాణాలు కాపాడాయి అని సంతోషంగా చెప్తుంది. తరువాత భవిత ఆ కొండ నుండి చూడగా జనమంతా నీటిలో కొట్టుకుపోతున్నారు. వెంటనే భవిత ఒక పెద్ద చెక్కను తీసుకువెళ్లి, ఎవ్వరూ భయపడకండి, మీ అందరినీ నేను సురక్షితంగా తీసుకెళ్తాను. అందరూ ఈ పెద్ద చెక్క మీద కూర్చోండి. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని ఆ చెక్క మీద కూర్చోబెట్టింది. ఇంకొందరిని కొన్ని ఇంటి పైకప్పుల మీద కూర్చోబెట్టింది. అలా భవిత తన పొడవాటి కాళ్లని ఉపయోగించి ఆ ఊరి జనమందరినీ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఆకలి, చాలా ఆకలిగా ఉంది నాకు. అమ్మా, నాకు ఆకలేస్తుంది. అలా అందరూ ఆకలితో బాధపడుతుండగా భవిత ఆ కొండ ప్రాంతంలో ఉన్న పొడవాటి పండ్ల చెట్ల దగ్గరికి వెళ్లి పళ్ళు కోసి అందరికీ ఇచ్చింది. అప్పుడు భవిత తన పొడవాటి కాళ్లతో అందరికీ చేస్తున్న సాయం చూసి, అమ్మా భవిత, మమ్మల్ని క్షమించమ్మా. ఇన్ని రోజులు నీ పొడవాటి కాళ్ళు చూసి నవ్వుతూ నీ మీద జోకులు వేస్తూ నిన్ను బాగా ఇబ్బంది పెట్టాం. అయినా కూడా నువ్వవేం మనస్సులో పెట్టుకోకుండా మా ప్రాణాలు కాపాడావు. ఇక నుండి ఈ ఊళ్ళోని వాళ్ళెవరూ కూడా నిన్నేమీ అనరు అంటూ ఆ ఊరి ప్రజలంతా భవితకి క్షమాపణ చెప్పారు. అది చూసిన రాధమ్మ, కోడలా, నేనిన్ని రోజులు ఇంట్లో పనులు చేయటం లేదని 4 డబ్బులొస్తాయని కక్కుర్తిపడి నిన్ను పనికి పంపించాను. ఎన్ని అవమానాలు పడ్డా కూడా అవేం పట్టించుకోలేదు నువ్వు. నన్ను కూడా క్షమించు తల్లి అంటూ అడిగింది. ఇక అప్పటి నుండి ఊళ్ళో అందరూ భవితని చూసి నవ్వకుండా తనకి ఎంతో మర్యాదిచ్చేవారు. మందారపల్లి గ్రామంలో మనసు మమత తెలిసిన కౌసల్య, సీత అనే అత్తాకోడళ్లుండేవాళ్లు. పేరుకే అత్తాకోడళ్లు గాని ప్రేమకు మాత్రం తల్లి బిడ్డలని చెప్పొచ్చు. కోడలు సీత అత్తలో అమ్మని చూసుకుంటూ కౌసల్యకి సేవలు చేసుకుంటూ ఉంటుంది. ఎంత వద్దని చెప్పినా వినకుండా అత్త తలకి ఆయిల్ పెడుతుంది. అత్త పడుకునే సమయంలో కాళ్లు పడుతుంది. కౌసల్యకి ఇష్టమైనవి చేసి అప్పుడప్పుడు తినిపిస్తూ ఉంటుంది. కోడలు చూపించే ప్రేమకి కౌసల్య కళ్ళలో నుండి ఆనందంతో కూడిన కన్నీళ్లొచ్చేవి. నిజం చెప్పనా కోడలా, నా కడుపున పుట్టిన కూతురు కూడా నన్నింత ప్రేమగా చూసుకునేది కాదు. అంత బాగా చూసుకుంటున్నావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను కోడలా. అయ్యో అత్తయ్యా, అమ్మని భార్యని 2 కళ్ళలా చూసుకునే మంచి మనసున్న కొడుకుని భర్తగా ఇచ్చారు. నేను బ్రతికినంతకాలం మీకు సేవలు చేసుకుంటూ ఉంటాను. మన మధ్య ఈ రుణాల ప్రస్తావన ఎందుకత్తయ్యా? సరే కోడలా, ఇంకెప్పుడూ మన మధ్య ఈ రుణాల గురించి మాట్లాడను అని కౌసల్య చెప్తుండగా తన భర్త వెంకట్రావు వచ్చాడు. అతనొక రైతు. బ్రతికినంతకాలం పొలం పనులు చేసుకుంటూ అందరికీ అన్నం ముద్ద పెట్టాలన్నదే అతని కోరిక, ఆశయం కూడా. ఇలా అత్తకోడళ్ళు ఒకరినొకరు మెచ్చుకునేదే ఉందా, లేదంటే ఆ అనాథాశ్రమంలో వాళ్ళకి వంట చేసేదుందా? మా గురించి తెలిసి కూడా అంత మాటన్నారు. ఈ వేళకి అది రెడీ అవుతూ ఉంటుంది. పని పక్కన పెట్టి పొగడతల ప్రోగ్రాం పెట్టుకునే అత్తకోడళ్ళం కాదు. నాకు తెలీదా కౌసల్య? సర్లే, నేను పొలం పనికి వెళ్తున్నాను. కూరగాయల తోట నుండి కొడుకు కూరగాయలు తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళాడు మావయ్య. అయితే నేను కూడా వెళ్తున్నాను కోడలా. అత్తకోడళ్ళు జాగ్రత్తగా అన్నీ చేసుకొని అనాథాశ్రమానికి అన్నం, కూర, సాంబారు, పెరుగు తీసుకెళ్ళండి అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు.
కోడలా, పెరట్లోకి పద. కట్టెల పొయ్యి మీదున్న అన్నం కూర ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే అత్తయ్యా అని అత్తాకోడళ్ళు కలిసి పెరట్లో మండుతున్న 2 కట్టెల పొయ్యిల దగ్గరికి వెళ్లారు. ఒక కట్టెల పొయ్యి మీద అన్నం, మరొక పొయ్యి మీద కూర ఉడుకుతూ ఉన్నాయి. అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ వంటలు చేస్తున్నారు. ఎక్కడ ఆపద ఉందని తెలిసినా వెంటనే చేతనైన సాయం చేసే సుగుణం కలిగిన అత్తాకోడళ్ళు. రోజు ఒక అనాథాశ్రమంలోని అనాథలకు నాణ్యత, రుచికరమైన భోజనాన్ని స్వయంగా వండుకొని అనాథాశ్రమానికి తీసుకెళ్లి పెడుతూ వాళ్లతో చిన్నమ్మ, పెద్దమ్మ, బాబాయ్, పెద్దయ్య అంటూ ఆప్యాయంగా పలకరించేవాళ్లు. ఆ రోజు కూడా అన్నీ సిద్ధం చేసుకుని ట్రక్ కోసం చూస్తుండగా కౌసల్య కొడుకు సీత భర్త రాముడు డ్రైవింగ్ చేసుకుంటూ ట్రక్ తీసుకొచ్చాడు. ఆలస్యం చేయకుండా వండిన వంటల్ని ట్రక్లో పెట్టుకుని అనాథాశ్రమం చేరుకుంటారు. అక్కడున్న వాళ్ళకి వడ్డిస్తారు. అప్పుడు వాళ్ళు, చాలా సంతోషం తల్లి. మమ్మల్ని మా బిడ్డలు, బంధువులు అయిన వాళ్ళు, ఆప్తులు వద్దనుకున్నారు. ఇక్కడికి తీసుకొచ్చి అనాథల్ని చేశారు. ఏ తల్లి కన్న బిడ్డలో మీరు. మా కోసం ఎంతో రుచికరమైన అన్నం కూర వండి తీసుకొచ్చి పెడుతున్నారు. మీరెప్పటికీ చల్లగా నిండు నూరెళ్ళు బ్రతికే ఉండాలి. మాలాంటి అనాథలకు అమ్మలు కావాలి. అన్నపూర్ణమ్మలై ఆకలి తీర్చాలి. స్వార్థంతో బ్రతుకుతున్న వాళ్లకి అనుబంధాల విలువలు తెలియవు పెద్దవ్వా. అందుకే వాటిని తేలిగ్గా తెంచుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు. కాని వాళ్లకి తెలియని విషయం ఏంటంటే ఈనాటి పరిస్థితి ఏదో ఒకనాడు వాళ్ల జీవితంలోకి వస్తుందని. ఏ జన్మలో చేసిన పాపం అదే జన్మలో అనుభవిస్తారు పెద్దవ్వా. కర్మ నుండి, విధాత నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. చేసిన పాపాలకు ఎప్పుడు ఎవరిని ఎలా శిక్షించాలో, ఎవరినెప్పుడు ఎలా భక్షించాలో బాగా తెలుసా దేవుడికి. సర్లే పెద్దవ్వా, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? మందులున్నాయా? మంచి మనసుతో మీరు పెడుతున్న అన్నం కూర తింటూ మీరు డాక్టర్కి చూపించి ఇచ్చిన మందులు వేసుకుంటున్నాను కదా తల్లి. ఇప్పుడు నా ఆరోగ్యం కోలుకుంటుంది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. పెద్దవ్వా, పనులంటే గుర్తొచ్చింది. ఏవైనా బట్టలున్నాయా? ఉతికేస్తాను. ఏం లేవు తల్లి. ఇప్పుడు నా ఒంట్లోకి శక్తి వచ్చింది. నేను తిన్న కంచం నేనే కడుక్కుంటున్నాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నాను అని చెప్పగానే అత్తాకోడళ్ళు సంతోషిస్తారు. అలా అక్కడున్న వాళ్లతో సరదాగా, సంతోషంగా మాట్లాడుతూ 3 వరకు ఉంటారు. తరువాత ట్రక్లో ఇంటికొస్తారు. అత్తాకోడళ్ళు సోఫాలో అలసటగా కూర్చుంటారు. అమ్మా, నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను. సరే బాబు, జాగ్రత్త అని చెప్పగానే రాముడు ఇంటి నుండి బయలుదేరాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వానాకాలం వచ్చింది. వర్షాలు పడటం మొదలైంది. అయినా అత్తాకోడళ్ళు తమ సేవని ఆపలేదు. పెరట్లో రేకుల షెడ్ వేసుకుని వంట చేయటం మొదలెట్టారు. ట్రక్లో తీసుకెళ్లి అనాథాశ్రమంలో పేదవాళ్లకు అన్నం పెడుతూ ఉండేవాళ్లు. చిన్న చిన్నగా మొదలైన వాన భయంకరమైన గాలివానగా, జడివానగా మారి 3-4 రోజులు పడుతూ బీభత్సమైన వరదగా మారి ఊళ్లను ముంచేస్తుంది. వరదలో మనుష్యులు, ఆవులు, గేదెలు, మేకలు కొట్టుకుపోతున్నాయి. వరదలో చిక్కుకొని అల్లాడుతున్న జనాల్ని అత్తాకోడళ్ళు టీవీలో చూస్తూ జాలిపడుతుంటారు. వరదలో చిక్కుకున్న ఒక పెద్దావిడ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యలారా, అవ్వలారా, వరదలో చిక్కుకొని ఆకలితో బాధపడుతున్న మాలాంటి వాళ్ళని పేపర్లో, టీవీలో చూసి జాలి పడకుండా చేతనైన సాయం చెయ్యండి. పిడికెడు బువ్వ పెట్టండి, గుక్కెడు మంచినీళ్లు పోయండి, మమ్మల్ని బ్రతికించండి అని టీవీలో వేడుకుంటూ ఉండగా అత్తాకోడళ్ళు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ల హృదయం మంచులా కరిగింది. కన్నీళ్లు తుడుచుకున్నారు. కోడలా, ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని క్వింటాళ్ల బియ్యమున్నాయి? 2 క్వింటాళ్ల వరకు ఉండొచ్చత్తయ్యా. సరే కోడలా, తెలిసిన వాళ్ల సాయం తీసుకొని వంట చేయటం మొదలెట్టు. నేను బావి దగ్గరికెళ్ళి కావలసిన కూరగాయలు తీసుకొస్తాను. నేను కూడా వస్తానత్తయ్యా. మీరొక్కరే ఎంతసేపు కూరగాయలు ఏరుతారు చెప్పండి, నేను కూడా వస్తాను. ఇద్దరం కలిసి కావలసిన కూరగాయలు ఏరుదాం. ఆయనతో చెప్పి ట్రక్లో కూరగాయలు ఇంటికి తీసుకొద్దాం. అప్పుడు అన్నం ఒక పొయ్యి మీద, కూర మరొక పొయ్యి మీద చేయటం మొదలెడదాం. వరద బాధితులకు చేతనైన సాయం చేద్దాం సరే కోడలా అని అత్తాకోడళ్ళు గొడుగులు పట్టుకుని ఇంటి నుండి బయలుదేరి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ బావి వైపు వెళ్తారు. అత్తయ్య, మనం బావి దగ్గరికి వెళ్ళిన తరువాత మావయ్యకి, ఆయనకి విషయం చెప్దాం. అప్పుడు వాళ్ళు కూడా మనకి సాయం చేస్తారు. ఏమంటారు?
నేను కూడా అదే అనుకుంటున్నాను కోడలా. ఆయనకి బాబుకు చెప్దాం అని అత్త కోడళ్ళు మాట్లాడుకుంటూ బావి దగ్గరికొచ్చారు. బావి దగ్గర తండ్రి వెంకట్రావు, కొడుకు రాముడు చెట్టు కింద నిలబడి ఉన్నారు. అత్త కోడళ్ళు చెట్టు దగ్గరికొచ్చారు. కౌసల్య, వెంకట్రావు ఒక గొడుగు కింద, రాముడు, సీత ఒక గొడుగు కింద నిలబడి ఉన్నారు. ఏంటి కౌసల్య, వర్షంలో గొడుగు పట్టుకొని ఇలా బావి దగ్గరికి వచ్చారేంటి? విషయం ఏంటి? ఏం జరిగింది? వరదలో చిక్కుకొని అల్లాడుతున్న వాళ్లకు చేతనైన సాయం చేద్దామని అనుకుంటున్నామండి. మంచి పనే కదా కౌసల్య, చెయ్యండి. నేను కొడుకు కూడా సాయం చేస్తాం. అమ్మా, ఈ విషయం చెప్పడానికి వర్షంలో ఇద్దరూ ఇంత దూరం వచ్చారా? అది కాదండి, ఇంట్లో 2 క్వింటాల బియ్యం ఉన్నాయి. మొత్తం వండుదామని నేను అత్తయ్య అనుకుంటున్నాం. అది కాక కూర కావాలి కదా, కూరగాయల కోసం వచ్చాం. ఈ ముక్క ఫోన్ చేసి చెప్తే నేను నాన్న కావలసిన కూరగాయలు ట్రక్లో వేసుకొని వచ్చేవాళ్లం కదా. సర్లే బాబు, వరద బాధితుల్ని చూడగానే బాధేసింది. అంతే, క్షణం కూడా ఆలోచించకుండా గొడుగులు పట్టుకుని ఇలా వచ్చేశాం. కూరగాయల తోటలోకి పదండి అని చెప్పగానే అందరూ కలిసి కూరగాయల తోటలోకి వెళ్తారు. కావలసిన మంచి మంచి కూరగాయలు ఏరి ట్రక్లో వేసుకుని ఇంటికొస్తారు. అత్త కోడళ్ళు కౌసల్య, సీతతో పాటు తండ్రి కొడుకులు వెంకట్రావు, రాముడు కూడా కలిసి పులిహోర వండుతారు. తెల్ల అన్నం కూర వండుతారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా క్యాండిల్స్ పెట్టి పులిహోర ప్యాకెట్స్ తయారు చేస్తారు. ఆలస్యం చేయకుండా ట్రక్ నిండా ప్లేట్స్, వాటర్ ప్యాకెట్స్, అన్నం కూర, పులిహోర ప్యాకెట్స్ అన్నీ పెట్టుకుని ట్రక్ తీసుకొని బాధపడుతున్న వరద బాధితుల దగ్గరికి వచ్చారు. అమ్మలారా, అయ్యలారా, వరదలో అయిన వాళ్లతో పాటు అన్నింటినీ పోగొట్టుకుని దుఃఖసాగరంలో ఉన్న మిమ్మల్ని ఓదార్చడం అనేది మా అత్త కోడళ్ళకి సాధ్యం కాదు. కానీ మీ ఆకలి తీర్చగలం. ఇలా రండి, పులిహోర ప్యాకెట్స్ తీసుకోండి అని చెప్పి అత్త కోడళ్ళు వరద బాధితులకి పులిహోర ప్యాకెట్స్ని, నీళ్ల ప్యాకెట్స్ని పంచుతుంటారు. వాటిని తీసుకొని వరద బాధితులు తింటుంటారు. కొంతమందిని కూర్చోబెట్టి ఆకుల్లో అన్నం కూర పెడతారు. సంతోషంగా తింటారు వాళ్ళు. కడుపు నిండా తినండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ల కోసం కావలసిన ఆహారం తీసుకెళ్ళండి. కనీసం ఎక్కడున్నారో చెప్పండి, మేము వెళ్లి వాళ్లకి అన్నం పెడతాం. ఇంతలో వాళ్లకు వరదలో నడుస్తున్న నిండు గర్భిణి కనిపిస్తుంది. అత్త కోడళ్ళకి జాలేస్తుంది. కౌసల్య, సీత గబగబా ఆ నిండు గర్భిణి సుశీల దగ్గరికొచ్చారు. అయ్యో తల్లి, నీ వాళ్ళెవరూ లేరా? ఎవ్వరూ లేరు పెద్దవ్వా, అందరూ వరదలో కొట్టుకుపోయారు. నేను మాత్రం ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఆ వరదలో నేను కూడా కొట్టుకుపోతే బాగుండు. అలా అనొద్దక్కా, నిండు ప్రాణాన్ని కడుపులో పెట్టుకుని బాధపడొద్దు. మేమున్నాం కదా, ఇక నుండి నిన్ను చూసుకుంటాం అని చెప్పి సుశీలని తీసుకుని ట్రక్ దగ్గరికొచ్చారు. ఇలా చూడక్క, నువ్వు కాసేపు ట్రక్లో కూర్చొని రెస్ట్ తీసుకో. మేము మిగతా వాళ్ళకి పులిహోర ప్యాకెట్స్ పంచేసొస్తాం అని అత్త కోడళ్ళు అలా వరద బాధితులకు సాయం చేస్తూ సుశీలని ఇంటికి తీసుకొచ్చి సొంత మనిషిలా చూసుకుంటూ సమాజ సేవ చేస్తుంటారు.